ఇప్పుడు బిజినెస్ పరంగా ఇప్పుడు ఈ మార్వాడీలు వీళ్ళంతా బిజినెస్ పరంగా వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. సో కింది స్థాయి వాళ్ళని ముఖ్యంగా హిందువులని అణచివేస్తా ఉన్నారన్న ఈ చర్చ కూడా జరుగుతుంది. ఏమైపోయిందంటే ఎంప్లాయ్మెంట్ సొల్యూషన్స్ వల్ల ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ లైన్లో వెళ్తున్నారు అన్న. బిజినెస్ వాళ్ళు ముందు నుంచి వాళ్ళ బిజినెస్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ బిజినెస్ వాళ్ళు బిజినెస్లో ఉన్నారు. ఇప్పుడు మా ఫ్యామిలీలో బిజినెస్లో ఉన్నారు, బిజినెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ కూడా ఉన్నారు మా దగ్గర కూడా. అది ఎట్లా జరుగుతుంది అంటే వాళ్ళ గ్రాండ్ పరంపర వస్తుంది ఫ్యామిలీ నుంచి, తాతల నాటి నుంచి వచ్చిన బిజినెస్ అట్లనే నడుస్తున్నది. అట్లా ఇప్పుడు వైశ్యాస్ ఉన్నారు కోమట్లు, వాళ్ళు కూడా మంచిగా చేస్తారు బిజినెస్, చైన్ సిస్టమ్ నడుస్తుంది. ఇట్లా ఎప్పుడు జరగలేదు, ఇది ఫస్ట్ టైం ఇట్లా జరగడం. ఇది ఇప్పుడు గతంలో అంతమందికి ఎప్పుడన్నా దాడులు జరిగినాయా? అంటే మార్వాడి ఇంకొకరి మీద దాడులు చేయడం అటువంటి కూడా చిన్నగా ఫ్రెండ్ సర్కిల్లో మామూలుగా అఫీషియల్గా ఎలా గొడవ అవుతుంది, ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఎలా కొట్లాడుకుంటారో అలా జరిగినా మళ్ళీ సాల్వ్ అయిపోతుంది. బేగం బజార్లో కూడా అంతే అట్లా సాల్వ్ అవుతుంది. బేగం బజార్ బిజినెస్ ఏరియా, మార్వాడి ఏరియా అంటారు. అది ఇప్పుడు జరగడం ఇది ఫస్ట్ టైం. ఇది సికింద్రాబాద్లో జరిగింది. మొత్తం సిటీ మొత్తం వ్యాపించింది తెలంగాణ. ఇది ఎట్లుందంటే హిందూ ముస్లిం బైఫర్కేషన్ దాన్ని చేద్దామని చూస్తున్నారు, ఇంకా వేరేది ఏమీ లేదు. ఈ దాడి జరిగిందనే ఈ అంశం తెరపైకి వచ్చిందా, లేకపోతే ఒక పగడ్బందీ ప్లాన్ తోటి ఈ అంశం తెరపైకి దాడి జరిగిందనే తెరపైకి వచ్చింది. ఇది 100%. ఇంకా వేరేది ఏం లేదు సొల్యూషన్. వాళ్ళకి ఎవరైతే కొట్టిరో, వాళ్ళు ఎవరైతే చేసిరో వాళ్ళని పిలిపించి క్షమాపణ చెప్పి సొల్యూషన్ చేయాలి వాళ్ళకి. ఒకవేళ వాళ్ళ వర్క్ ఎవరైతే కొట్టినారో వాళ్ళ వర్కర్ ఎవరైనా అక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు అనుకో, అది ఎందుకు చేసినారు కూడా మనం అడగొచ్చు. ప్రతిదానికి ఆ ప్రయత్నం మీరే చేయొచ్చు కదా. ఇప్పుడు మార్వాడీలకు సపోర్ట్గా మీరు మాట్లాడుతూ ఉన్నారు. చాలా పెద్దగా అయిపోయింది కదా ఇది సొల్యూషన్. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే వాళ్ళని పోయి అడగాలంటే వాళ్ళు ఆల్రెడీ కొట్టింది ఇంతకు ముందు కూడా జరిగిందట. ఆ జ్యువెలరీ షాప్ అయినకు బల్బ్ ఎక్కువ ఉన్నట్టున్నది, అతను ఒక్కడు కొట్టినందుకు అందరిని అనడం తప్పు కదా. నేను అదే అంటున్నా, ఒకడు తప్పు చేయడం వల్ల అందరి మీదకి వస్తూ ఉన్నది కదా. సో ఆ ప్రయత్నం ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా ప్రెస్ మీట్ సరే తప్పు జరిగింది క్షమాపణ కోరుకుంటామంటే ఇష్యూ ఇంతతో క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఉంటుంది బ్రదర్, కంపల్సరీ ఉంటుంది. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉన్నది, లేదని కాదు, ప్రతి దానికి ఉన్న సొల్యూషన్. హిందూ ధర్మం దీక్ష అని ఎందుకు అన్నారు? నీతి న్యాయం ధర్మం. హిందూ మన సంఘటనతో ఉండాలి, అది మెయిన్ ఇష్టం. హిందూ మన ధర్మం, హిందూ మన సంస్కృతి, హిందూ మన సంప్రదాయం, హిందూ మన అన్ని ప్రతి దానికి మంచిది ఉందన్న. భగవద్గీతలో కానీ రామాయణ మహాభారతంలో ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతుంది. మొత్తం ఎవ్వరు సుఖంగా లేరు. పైసా ఉన్నవాడికి పైసా ప్రాబ్లం ఉన్నది, గరీబ్ వాడికి గరీబ్ ప్రాబ్లం ఉన్నది, లేని వాడికి ఏమీ లేదు. అన్నీ జరుగుతున్నాయి.